మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నదికి పోటెత్తిన భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ధర్మపురి పట్టణ తీరంలో గల శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్ల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున క్యూలో ఉండి దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. ब्रह्मणां ब्रह्मणस्पद आनश्नुवन् नमस्ते देवदेवेश, नमस्ते परमेश्वर, नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महाशिवरात्रि ఈ మహాశివరాత్రి విశిష్టత ఏమిటంటే ఈరోజు శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు ఈరోజు మహాశివరాత్రి. అందుకోసం దీనికి మహాశివరాత్రి. లింగ రూపంలో ఎందుకు ఉద్భవించాడంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు ఒకానొక సమయంలో ఎవరెక్కువ నేనెక్కువ అని వాళ్ళిద్దరు వాదించుకున్న సమయంలో అప్పుడు వాళ్ళిద్దరు పోయి శివుని దగ్గరికి పోతారు. అయోధ్యలో నేనెక్కువ అంటే విష్ణుమూర్తి నేనెక్కువ అని అన్న సందర్భంలో అప్పుడు శివుడు లింగ రూపంలో ఉద్భవించి ఎవరైతే నాది ఆ లింగంలో ఉద్భవించిన తర్వాత ఆది అంతం ఎవరైతే మీరు కనుక్కుంటారో దగ్గరకు పోతారో అప్పుడు మీరు వారే ఎక్కువ అని శివుడు చెప్తారు. అప్పుడు వారు ఎవరు కూడా ఆది కానీ అంతాన్ని కానీ వాళ్ళు చూడలేకపోతారు. ఆ సమయంలోనే అగ్నిలింగ రూపంలో శివుడు ఉద్భవించాడు. అందుకోసం ఇది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయానికి అనుబంధ దేవాలయంలో ఈరోజు విశేష పూజలు, అభిషేకాలు, ముఖ్యంగా మహాలింగార్చన కార్యక్రమం సాయంత్రం 6:30 గంటలకు 365 మట్టి లింగాలకు ఈరోజు విశేష పూజ జరుగుతుంది. తదనంతరం మహాన్యాసపూర్వక లఘురుద్రాభిషేకం, తర్వాతకు మహాశివరాత్రి పురస్కరించుకొని శివపార్వతి కళ్యాణోత్సవము, రథోత్సవం కార్యక్రమం జరుగుతాయి. ఈరోజు లింగోద్భవ సమయంలో స్వామిని దర్శించుకొని ఒక పత్రిదలం పెడితేనే ఏకైక బిల్వపత్రి అయినా కోటి యజ్ఞ ఫలం లభేదు. ఒక పత్రిదలం పెడితేనే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పబడ్డది. కనుక ఈరోజు స్వామిని దర్శించుకోండి, శివుని కృపకు పాత్రలు కండి. ఓం స్వస్తి.